నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పిఎస్లో నాన్ బెయిలబుల్ కేసు. జగన్ పర్యటనలో ర్యాలీలతో న్యూసెన్స్ చేశారని ఫిర్యాదు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి నేడే శ్రీకారం. చరిత్ర మార్చే రోజు కానుందన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం. అమెరికాతో ట్రేడ్ డీల్తో మేక్ ఇన్ ఇండియా బలోపేతం. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్న ప్రధాని. ఇస్లామాబాద్ పేలుళ్లలో 69కి చేరిన మృతుల సంఖ్య 150 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు పోలీసుల వెల్లడి.